వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం బాగా తాగిన వ్యక్తులు ఎవరన్నా కొట్టడం చూసాం, ఎవరన్నా గొడవ చేయడం చూసాం. సో ఎక్కడన్నా బాగా తాగి పడిపోవడం చూసాం. కానీ బాగా తాగిన ఒక వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును తీసుకొని తిరుపతికి ప్రయాణమైండు. ఈ వింత ఘటన, విచిత్ర ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించి వివరాలు చూద్దాం. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కనబడుతున్న ఈయన పేరు వెంకన్న. ఈ జనగామ జిల్లా పాలకుర్తికి సంబంధించిన వ్యక్తి. సో ఈ వెంకన్న ఏం చేసిందంటే నిన్న రాత్రి బాగా తాగిండు. తాగిన తర్వాత ఇక కనిపిస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సు ఉంది కదా, బస్సులో పోయి పడుకున్నాడు. సో బస్సులో పడుకున్న తర్వాత బస్సు తాళం చేయాలి దానికే ఉండడానికి గమనించి సో ఎక్కి బస్సు తిప్పిండు. బస్ స్టాండ్ 2 రౌండ్లు తిప్పిండు. 2 రౌండ్లు తిప్పగానే ఎక్కడ ఉన్నాడు సెక్యూరిటీ సిబ్బంది ఎటు పోతాడు అంటే పాలకుర్తి అన్నమాట. పాలకుర్తి అంటే పో అన్నమాట. సో ఆ సెక్యూరిటీ పోవగానే బండి తీసుకున్నాడు, బయటకు వెళ్ళిండు. కదం సూర్యాపేట రోడ్డు, జనగాం నుంచి సూర్యాపేట రోడ్లో బండి తీసుకొని పోయిండు. దాదాపు 21 కిలోమీటర్లు పోయిండు. 21 కిలోమీటర్లు పోయి బండి పక్కకు పెట్టిండు. అసలు బస్సు ఏమైంది అని పోలీసులు వెతికి CCTV ఫుటేజ్ చూసి వెతుకుతా ఉంటే అక్కడ బస్సు అక్కడ ఉన్నట్టు కనిపించింది. ఈ నిందితుని విచారిస్తే ఏమంటున్నాడంటే, నేను తిరుపతి పోదామని బయలుదేరిన, బస్సులు ఎవరు లేరు కాబట్టి స్టార్ట్ చేసిన, నాకు నడపరాదని 2 రౌండ్లు వేసిన తర్వాత అక్కడ ఉన్న అతను ఎటు పోతున్నావు అని అడిగిండు. నేను పాలకుర్తికి అని చెప్పినా పొమ్మన్నాడు, అందుకే బస్సు వేసుకొని వచ్చినా అని చెప్తాడు. ఆ వీడియో చూద్దాం, చూడండి. పట్టుకపోయేది గాడిది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? ఏం వెంకన్న? చిట్టబోయిన వెంకన్న. మీ నాన్న పేరు? ఏం ఏడుగు వేస్తానా మరి నువ్వు? తిరుపతి పోతుందంట, నీకు బస్సు ఎందుకు? అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోపోతున్నా? పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవుతా అంటే గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతుందా స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన ఒక రౌండ్. ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సారా అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు? దేవుని దగ్గర పోదామని, చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి గడికి పోదామని వెళ్ళిన, బయటకు వెళ్ళిన. నీకు ఇట్లా డౌట్ వచ్చింది? ఇంకి నేను రోడ్లో ఉన్నా టైం బస్సులు రావుగా. అవును, బస్సులు ఆడితే గుద్దిండు దాన్ని. దేని గుద్దిండు? దాన్ని గుద్దిండా? గద్దె గుద్దిండు. 21 కిలోమీటర్ పోయిన తర్వాత బస్సు ఒక చిన్న గద్దెలైన దానికి ఢీకొన్నాడట. ఢీకొన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి అతను కిందికి దించి నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డిపో అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోయారు. సో ఇది పరిస్థితి. ఒక మద్యం మత్తులో ఒక డ్రైవరు ఆర్టీసీ బస్సును వేసుకొని ఏకంగా తిరుపతి పోదామని బయలుదేరడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.